బీసీ 42% దాని మీద ఎంఆర్పీ స్పందనగా హైకోర్టు స్టే ఇచ్చిన ఈ సమయంలో అది తాత్కాలిక అడ్డంకిగానే మనం చూడాలి. అంతిమ విజయం వైపు పోరాటం చేయాల్సిన బాధ్యత, అన్ని ప్రయత్నాలు చేయాల్సిన బాధ్యత బీసీ సంఘాలతో పాటు వాళ్ళతో కలిసి పనిచేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఈ దేశంలో ఉన్న కుల వ్యవస్థల్లో ఇప్పటికే ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాస పరంగా రిజర్వేషన్లు ఉన్నాయి. జనాభా దామాస కంటే మించి తెలంగాణలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇక్కడ అమలు జరుగుతున్నాయి. కానీ జనాభా కంటే అతి తక్కువ రిజర్వేషన్లు 50% జనాభా ఉండి కూడా అతి తక్కువ రిజర్వేషన్లు పొందుతున్నది మా బలహీన వర్గాల ప్రజలే. వాటి మా బలహీన వర్గాల ప్రజలకు రావాల్సిన వాటా 50% మినిమం దక్కాలి. కానీ కారణాలు ఏమైనా 42% కూడా జీర్ణించుకోలేని శక్తులు ఇక్కడ కొన్ని అడ్డంకులు కల్పిస్తున్నాయి. ఆ అడ్డంకుల్లో భాగమే ప్రస్తుతం శ్రేయగా భావించుకున్నా అది తాత్కాలికంగానే తప్ప అంతిమ విజయం మాత్రం సామాజిక న్యాయందే. జనాభా దామస్ పరంగా అవకాశాల హక్కులు కోరుకునే ప్రతి ఒక్కటి అంతిమ విజయం అవుతుంది.